కార్తీక వనభోజనానికి బయలుదేరిన మిత్ర బృందము సఫల్గూడ నుంచి అందరూ కార్తీక వనభోజనానికి బయలుదేరామండి. ఇది మా మిత్ర బృందము. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిచయాలు చేసుకుంటారు. ఇప్పుడు వినండి. పేరు చెప్పండి. పేరు నా పేరు రమాదేవి. హాయ్, నా పేరు పూజ. హాయ్ అండి, నా పేరు రమ. హాయ్ అండి, నా పేరు సునీత. హాయ్ ఆంటీ, నా పేరు సంగీత. హాయ్, నా పేరు లత. నీ పేరు చెప్పు. హాయ్, నా పేరు సుజాత. హాయ్, నా పేరు సుజాత అండి. హాయ్, నా పేరు సరోజ. బేబీ అని చెప్పు. ఐఎమ్ బేబీ. అసలైన బేబీ ఇక్కడ ఉన్నారు, మీరే బేబీ లాగా ఉన్నారు. హలో పద్మావతి గారు. మీ పేరు? ఐఎమ్ అనంతలక్ష్మి. హాయ్, నేను ఐఎమ్ మోహిని. వీడియో తీస్తున్నారా? వీడియో పేరు? ఉన్నారా? నా పేరు శశికళ అండి. నా పేరు సంధ్యారాణి. వీడియోనా? అమ్మో, ఐఎమ్ సారీ అమ్మ. నా పేరు దుర్గా ప్రసాద్. మా ప్రయాణంలో మొదటగా పూరి జగన్నాథ స్వామి టెంపుల్, బొలారంలోని ఐడిఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నామండి. ఇది ప్రాంగణం మొత్తము సువిశాలమైన టెంపుల్. చాలా చక్కగా ఉంది. చాలా పెద్ద టెంపుల్. తప్పకుండా చూడవలసినటువంటి ప్రదేశం ఇది. పూరి జగన్నాథ స్వామి టెంపుల్, ఐడిఏ, బొలారం. సో అందరూ మెట్లకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. ఇన్సైడ్ కెమెరా అలౌడ్ కాదు. మొట్టమొదటి మా విజిట్ టు జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనం తర్వాత చుట్టుపక్కల మొత్తం అంతా కవర్ చేసుకుని అక్కడ ఫోటోలు దిగాము. ఇది ఎంట్రీ ప్లేస్ ఆఫ్ జగన్నాథ స్వామి టెంపుల్. మెట్లు ఉన్నాయి, కొన్ని మెట్లకి లోపలికి వెళ్ళి దర్శనం అయితే ఫ్రీనే. ప్రసాదాలు కూడా ఉన్నాయి అన్ని చోట్ల. సో అక్కడ అన్ని దర్శనాలు చేసుకొని కృష్ణ బలరామ సుభద్రల దర్శనం చేసుకున్నాము. పక్కన ఆంజనేయ స్వామిది కూడా ఉన్నది. సో పైన మంచి మ్యూరల్ వర్క్స్ అన్నీ ఉన్నాయండి. చక్కటి అద్భుతమైన విగ్రహాలన్నీ చెక్కారు అక్కడ పైన గోడల మీద. తర్వాత పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి మొత్తం దాని చుట్టూ ఉన్నటువంటి మన శిల్పకళ ఇది. సో బయట కూడా వేరే ఇది మెయిన్ టెంపుల్ పక్కన మనకి ఆంజనేయ స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉన్నాయి. సో ఈ టెంపుల్ చుట్టూ ఆవరణ కూడా చాలా పెద్దది, విశాలంగా ఉంది. మిగిలిన టైంకి అయితే రష్ లేదండి. అక్కడ నుంచి మా ప్రయాణం కొడకంచి అనేటువంటి గ్రామము. అది శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి దేవాలయం అండి. చక్కగా కోనేరు ఒడ్డున ఉంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది టెంపుల్, మెయిన్ టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది. ఆ టెంపుల్ అయిపోగానే మేము అక్కడ టిఫిన్లకు ఆగాం. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.
కాకండి. సరోజ గారికి పేరు లేదు. రండి రండి. హాయ్ ఐఎమ్ సరోజా. టేకింగ్ ఆఫ్ వీడియో పద్మావతి చంద్రశేఖర్. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిగా వినిపించలే పేరు పలుకాడే పేరు వంపులున్నా నేస్తానికి సరికారన్న రండి రండి. మాయా మర్మం పేరు తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే పేరు నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న కానలేదురా కడదాకలే అలా అల్పాహారం అయ్యాక చిటుకుల చాముండేశ్వరి టెంపుల్ అండి. ఇది మెదక్ డిస్ట్రిక్ట్ చిటుకుల గ్రామము, జిన్నారం అని కూడా అంటారు అనుకుంటా. ఇది చిటుకుల గ్రామంలో చాముండేశ్వరి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ పూజలు కూడా బాగా జరుగుతున్నాయి. అన్నశాల సత్రము కూడా ఉన్నది. తర్వాత చీరలు వేలం వేయడము అన్నీ జరుగుతున్నాయి. బాగా పూజలు కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ 200 రూపాయలండి అంతరాలయ దర్శనానికి, కుంకుమార్చనకి. చాముండీదేవి టెంపుల్ ఇది. ఇక్కడ అంతరాలయ దర్శనానికి 200 రూపాయల టికెట్, కుంకుమార్చన కూడా చేస్తున్నారు. ఆరతి కూడా ఉన్నది. సో అమ్మవారి వస్త్రాలు కూడా వేలం వేస్తున్నారు. టెంపుల్ కూడా చిటుకుల జోగిపేట అండి. ఇది జోగిపేట మెదక్ డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి శంకరపల్లి మరకత శివలింగం అండి. ఇది బ్రహ్మసూత్ర మరకత శివలింగము, శంకరపల్లి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి వెళ్ళాము. ఇక్కడ విశేషంగా చాలా 11వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయం ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ మహిమలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాలభైరవుడి విగ్రహం ఉంది. కాలభైరవుడి విగ్రహం ఒక శివలింగం ఉన్నది. అది మన కోరికలని మనము అనుకుంటే కోరిక శివలింగము తిరుగుతుందన్నమాట. అక్కడ అందరూ వచ్చి కోరికలు విన్నవించుకుంటున్నారు స్వామికి. దీపారాధన చేస్తున్నారు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఇదిగోండి బ్రహ్మసూత్ర మరకతలింగము, శంకరపల్లి. ఇదిగోండి ఇదే అండి శివలింగము. దాని మీద అలా మన చేతుల నుంచి మనసులో కోరికలు నేర్చుకుంటే స్వామి తీరుస్తారనేది భక్తుల నమ్మకము. శంకరపల్లి విలేజ్. పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనూతు నః శివ శివ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం ఆశించి మత కోకిల ఎలుగెత్తి పాడును ఏ ఫలమాశించి మత కోకిల ఎలుగెత్తి పాడును ఏ వెల ఆశించి పూచే తావిని విరజిమ్మును ఏ వెల. చివరగా వైకుంఠపురం సంగారెడ్డి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళాము. అక్కడ అమ్మవారి పాదాలు మొదటగా దర్శనం ఇచ్చాయి. లోపల వెంకటేశ్వరం అద్భుతంగా 7 ద్వారాల లోపల పద్మావతి సమేతంగా ఉన్నారు. సో స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం పట్టాము. ఇది మా ప్రయాణం.